కొంచెం నా అంగవస్త్రం ఇవ్వండి. మీ స్నానం అయిపోయిందిగా, ఇక నేను వెళ్ళి చేయొచ్చా? గంగా, ఈ పరిస్థితుల్లో సాయంత్రం పూట స్నానం చేయడం మంచిది కాదు. ఒకవేళ నీ ఆరోగ్యం పాడైపోతే అప్పుడు ఆ సంగతి మీ బాబుగారికి తెలిసిందనుకో, నన్ను కోప్పడతారా ఆయన, నువ్వెందుకు ఆపలేదు అని. లేదు చిన్నమ్మగారు, నాకు అమ్మగారు సుధాపిన్నమ్మగారు చెప్పారు, ఉపవాసం రోజు స్నానం చేసి తీరాలట. బాబుగారికి చెప్పకండి, నా మీదొట్టు. ఆ? బాబుగారి కోపం వస్తుంది కదా, ఉపవాసం మానేయమంటారు. నేనేమో ఉపవాసం మానను. ఏమైనా సరే నేను ఉపవాసం పూర్తి చేసి తీరుతాను. నీ గంగ ఓడిపోతున్నా ఎప్పటికీ. ఇదిగో, మరీ ఇంత కంగారు పడుకో, ఏమీ అయిపోదులే గంగకి. ఏమైంది ఏమైంది గంగకి? తను బాగానే ఉందా? అది నాన్నగారు, గంగ ఫాస్టింగ్ చేస్తుంది కదా, అందుకే. అరే, మీరు వచ్చేసారా? వచ్చేసాను కానీ వీళ్ళిద్దరు గంగ గురించి కంగారు పడుతున్నారు. గంగ బానే ఉందిగా? బానే ఉంది. తను పొద్దుటించి ఉపవాసం ఉంది కదా, అందుకే అలా అన్నారు. సాగర్ చాలా బెంగ పెట్టుకున్నట్టున్నాడు. మీరెంతో నమ్మకంతో అన్నారు కదా, జీవితంలో అన్ని కష్టాలు భరించిన ఆ పిల్లకి ఈ ఉపవాసం ఏం కష్టం కాదని. మీరన్నట్టుగానే ఉంది తను. ఎంతో ధైర్యంతో పెద్దవాళ్లతో సమానంగా ఉపవాసం చేస్తుంది తను. నాకు తెలుసు మాధవి, నా నమ్మకం కంటే ఎంతో బలం గలది ఆ పిల్ల ఆత్మవిశ్వాసం. మనం ఓటమి ఒప్పుకోవచ్చు మాధవి, కానీ ఎన్ని కష్టాలు ఎదురైనా తను మాత్రం ఓటమి ఎన్నటికీ ఒప్పుకోదు. మీ ఇద్దరు నోట్బుక్స్ కావాలన్నారు కదా, ఇదిగో తీసుకొచ్చాను. ఇదిగో నోట్బుక్స్, ఇందులో పెన్ను పెన్సిల్ ఉన్నాయి. ఓకే మాధవి, నాకు టీ తీసుకురా వెంటనే. ఈ లోపల నేను డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. సరే. ఓకే బై నాన్న. మమ్మీ, నువ్వు నాన్నగారికి ఎందుకు చెప్పలేదు గంగ ఆరోగ్యం బాగోలేదని?
నాన్న, గంగ తన మీద ఒట్టు పెట్టించుకుంది నాన్నగారికి చెప్పడానికి వీల్లేదని. అందుకే చెప్పలేదు. నేను నాన్నగారికి టీ తీసుకొచ్చేస్తాను. పాపం ఆ గంగ, నేను తనని చాలా ఏడిపించాను. నా తప్పు దిద్దుకోవడానికి ఏదో ఒకటి చేయాల్సిందే. నువ్వేగా తనకి హెల్ప్ చేసావు, ఇంకేం చేస్తావు? సారీ చెప్తావా? చెప్తాను. నువ్వు ఇంతవరకు ఎవరికైనా సారీ చెప్పావా? లేదు, కానీ గంగ చెప్తాను. అవునా? ఎలా చెప్తావు చెప్పు. నేను చెప్తాలే అన్నయ్య. ప్రాక్టీస్ చేయి ఒకసారి, నాకు చెప్పి చూడు. ఐ ఆమ్ సో ఐ ఆమ్ సో ఇక వదిలే చాలు, అది నీ వల్ల కాదులే. ఐ యామ్ సో భగవాన్ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ భగవాన్ నారాయణ 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 భగవాన్ నారాయణ నారాయణ గోవిందయ్య గారు శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ భగవాన్ నారాయణ 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 పతి నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ భగవాన్ నారాయణ నారాయణ నారాయణ. గంగా, ఐ యామ్ సో ఇప్పుడు చెప్పలేకపోతే ఏమైంది? తర్వాత చెప్తాను గంగకి. ఓ బద్రీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ భగవన్ నారాయణ 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 బద్రీ నారాయణ 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 శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ భగవన్ నారాయణ నారాయణ నారాయణ. ఐ యామ్ సో గంగా, నేను అనేది ఐ యామ్ సో ఐ యామ్ సో ఐ యామ్ సో అన్నయ్య సరిగ్గానే చెప్పాడు. అది చెప్పడం నా వల్ల కాదు. చిన్నమ్మ గారు, మొదలు పెట్టండి. హే పిల్ల, ఎందుకలా గుడ్లూరుము చూస్తున్నావు నన్ను? నీకేమైనా విడిగా ఆహ్వాన పత్రం పంపించి ఆహ్వానించాలా నిన్ను? తిను. ముందు నువ్వు తినే సుధా పిన్నమ్మ. నేను ఇంకా 2 రోజులు పస్తుండగలను. నీకంటే పెద్దదాన్ని, నేనే నీ స్నేహితురాల్ని కాదు. నాతోటే వాదన పెట్టుకుంటున్నావు. ఏదో చిన్న పిల్ల కదా అని అనుకున్నాను.
జాలిపడి తనేం తప్పు చేసినా క్షమిస్తూ వస్తున్నాను నేను. కానీ చూసారా దిన్నోరు ఎలా మాట్లాడుతుందో విన్నారా? నాకు ఎవరి జాలి అక్కర్లేదు సుధా పిన్నమ్మ. ముందే చెప్పానుగా అది. అమ్మగారు చూసారా దాని ధోరణి? చూడండి అది మాట్లాడుతున్న పద్ధతి నాతోటి వాదిస్తోంది. చాలక్కర్లేదట. మరీ అంత మిడిసి పడిపోక, అర్థమైందా? ఒక్కసారి కింద పడితే అప్పుడు తెలుస్తుంది. నువ్వు కూడా మాలాగే ఒక వితంతువ్వి. అలా వితంతు అనే భారం ఉంది, అది మా మీద పడగానే దాని భారంతో మాలో గల గౌరవం, ఆత్మగౌరవం అన్ని మట్టిలో కలిసిపోయాయి. ఇంత మరి పొగరు చూపించి అంత మిడిసిపాటు పడితే నరకంలో కూడా నీకు చోటు దొరక చెప్తున్నాను. ఇది నా శాపం అనుకో నీకు. మరీ అంత కోపగించుకోవడం మంచిది కాదు సుధా పిన్నమ్మ. నాన్నగారు చెప్పారు, కోపం వస్తే మంచి చెడు అన్నీ మర్చిపోతారట. నువ్వేగా నష్టపోయా. శాపం పెట్టావు కదా నాకు, అంటే నీ ఉపవాసం చెడిపోయినట్టు. ఆపు, మాట్లాడకు పిల్ల నువ్వు. ఏదో మాట్లాడనిచ్చారని పెద్దవాళ్ళని ఎదిరించి మాట్లాడతావా? నోరు తెరవకు, ఇక నోరు విప్పకూడదు. అంటే సుధా, ఆ పిల్ల అన్నది 16 అణాల నిజం. ఉపవాసంలో ఉండగా అవాకులు చివాకులు మాట్లాడడం, కోపగించుకోవడం, శాపాలు పెట్టడం నిషేధం. అసలు శాలిగ్రాముడు నీ ఉపవాసం ఒప్పుకుంటాడో లేదో గాని నువ్వు కొంచెం నిగ్రహం పాటించి ఉండాలి. ఉపవాసం ముగించడానికి కూర్చున్నాం కదా మనమంతా. తనేదో చిన్నపిల్ల అనుకో, కానీ నువ్వు పోనీలే, జరిగిందేదో జరిగిపోయింది. ప్రశాంతంగా భోజనం చేద్దాం మనమంతా. కానివ్వు, అందరూ తినండి. ఇదిగో పిల్ల, సుధపిన్నం ఇప్పుడేగా చెప్పారు, నిన్ను విడిగా ఆహ్వానించాలా? నువ్వు కూడా తిను, కానివ్వు. మీరంతా తినరండి, నేను బయలుదేరతాను. ఈ సుధ ఎన్నటికీ బాగుపడదు. మీరు తినండి. అడ్డులే మమ్మీ. అరే ఏంటిది సాగర్? నిన్నటి నుంచి ఏం తినలేదుగా నువ్వు. ఈ కాస్త తింటే పొట్టలా నిండుతుంది. అరే ఇంత పెట్టేస్తే ఎలా తింటాను నేను? తిను, తినగలవు, ఏం పర్లేదు.
అది తర్వాత తిను. గంగా, నీ ఉపవాసం ఎలా జరిగింది? బాగా జరిగింది. ఒక్కరోజు పస్తున్నంత మాత్రాన నాకేమీ జరగదు బాబు. అలాగా? అంటే ఇంతకు ముందు కూడా చేసావా? నాన్నగారు చెప్పారు, ఈ ఉపవాసాలు, వ్రతాలు, పూజలు అన్ని పెద్దవాళ్ళే చేయాలన్నారు. పేదవాళ్ళు కంచంలో ఎప్పుడు భోజనం రొట్టెలు కనిపిస్తే ఆ రోజే తినాలి. దొరకని రోజు ఉపవాసం ఉండాలి. మీ నాన్నగారు చెప్పింది అక్షర సత్యం. అన్నీ ఉన్నా కూడా ఎవరైనా పస్తుంటే దాన్ని ఉపవాసం అనాలి. కాని ఆకలి వేసి కూడా తినటానికి ఏమీ లేనప్పుడు పస్తు తప్పదు. అన్నీ ఉన్న ధనవంతులు స్వర్గానికి వెళ్ళటానికి ఉపవాసాలు చేస్తారు. అదే పేదవాళ్ళు ఇంకా బతికుండాలనే కోరికతో తప్పనిసరి పస్తులుంటారు. గంగా, అడుకో. గంగా, మీ అయ్యగారు ఇప్పుడేదో చెప్పారు కదా, అందులో కొంచెమైనా నీకు అర్థమైందా? కొంచెం కొంచెం. కానీ వారి గొంతు చాలా బాగుంటుంది కదూ, వింటూనే ఉండాలనిపిస్తుంది. అవునా? అందుకని వారు ఏం చెప్పినా అది మంచిది తీయది అయి ఉంటుంది. అవునా? నీకు ఆయన గొంతంటే అంత ఇష్టమా? బాబుగారు మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఉండిపోతాను. వారి కళ్ళు నక్షత్రాల్లాగా మెరిసిపోతూ ఉంటాయి. నాన్నగారు చెప్పేవారు, నిజం చెప్పేవారి కళ్ళు నక్షత్రాల్లా మెరుస్తూ ఉంటాయని చెప్పారు. అరే నా బట్టలు! అరే, జాగ్రత్తగా వెళ్ళు. గంగా, నేను నీకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఏమిటి? ఏమిటంటే అది... తొందరగా చెప్పు, నేను వెళ్ళిపోవాలి. అదేగా చెప్తున్నాను. అబ్బా, ఎలా చెప్పడం? చెప్పవే. పద. నేను ఇక్కడ రాస్తాను, నువ్వు చదువు. ఏది చెప్పు, ఏం రాశానా నేను? నాకేం తెలుసు? ఇదేమైనా కొత్తాట? అంటే నీకు చదవడం రాదా? ఇది చదవడం రాదు. ఏం రాసావో నువ్వే చెప్పొచ్చుగా. అది ఏం రాశానంటే అది నేను... ఈ కొద్దులే. అనవసరంగా నన్ను నడిపిస్తున్నావా? నన్ను వెరితాని చేస్తున్నావా? సారీ. ఎవరి సారీ? సారీ కాదు, సారీ. అంటే దాని అర్థం?
అది కూడా తెలీదా నీకు? ఇంకా ఏదేదో అడుగుతున్నావా ఆడుకోవడానికి? అలాంటిది ఏమీ లేదు గంగా. నేను నీకు సారీ చెప్తున్నాను. ఇంగ్లీష్లో ఎవరికైనా క్షమాపణ చెప్పాలనుకో దాన్ని సారీ అంటారు. అర్థమైందా? ఆ, నువ్వు ఆవుకి తినిపించాల్సిన రొట్టెని నేను తీసి దాచిపెట్టాను కదా, దానికి సారీ చెప్పాను. నాకు సారీ అక్కర్లేదు. మరి ఇంకేం కావాలి?